రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 17 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులతో సత్తా చాటాడు. భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికాకు భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఆదిలోనే షాక్ ఇచ్చాడు. క్వింటన్ డికాక్ను డకౌట్ చేసి సఫారీ జట్టును దెబ్బతీశాడు. అయితే కష్టాల్లో కూరుకుపోయిన జట్టును మాథ్యూ బ్రిడ్జ్కే 72 పరుగులతో ఆదుకోగా ఆల్రౌండర్ మార్కో యాన్సెస్ కేవలం 39 బంతుల్లోనే 70 పరుగులతో కాసేపు భారత్కి చెమటలు పట్టించేశాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 18 పరుగులు అవసరమైన తరుణంలో బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ రెండో బంతికి బాష్ వికెట్ తీయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఎక్స్ట్రా కవర్లో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో టీమిండియా విజయం ఖరారైంది.